ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి మరో ముందడుగైతే వేసింది. గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్‌కి సంబంధించి ఇంటింటికి సర్వే అయితే చేశారు. ఆ సర్వేలో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఇంట్రెస్టెడ్ అని చెప్పి యెస్ అని పెట్టారో, సో, వాళ్ళ లిస్ట్ అయితే ఇప్పుడు రావడం జరిగింది. ఇది సచివాలయంలో అందుబాటులో ఉంది. ఇప్పటికే చాలామంది సచివాలయం సిబ్బంది చాలామందికి కాల్ చేస్తున్నారు. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసినప్పుడు అక్కడ మీ ఎడ్యుకేషన్ అనేది సబ్మిట్ చేశారు కదా! ఏం చదువుకున్నారన్నది. దానికి సంబంధించి ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫై చేస్తున్నారనమాట. మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్‌ని వాళ్ళు తీసుకొని అప్‌లోడ్ చేస్తారు యాప్‌లో. అలా చేయడం వల్ల డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్, మీరు ఏం చదువుకున్నారు, డిగ్రీయా, ఇంటరా, టెన్తా, దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఒకటి. మీ ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన మొబైల్. మీ ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన మొబైల్‌కి ఒక 3 ఓటీపీలని వస్తాయి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడీ. ఈమెయిల్ ఐడీ కూడా ఓటీపీ అనేది వస్తుంది. వెంటనే మీ సచివాలయంలో ఉన్న సిబ్బందినైతే కాంటాక్ట్ అవ్వండి. మాక్సిమం మీకు కాల్స్ వస్తాయి. ఒకవేళ కాల్ రాకపోతే గనక మీ దగ్గరలో ఉన్న సచివాలయం దగ్గరికి వెళ్లి మీ డాక్యుమెంట్ అనేది వెరిఫై చేయించుకోండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన ఛానెల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.